హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జపాన్ జానపద కథ డాక్టర్ ఎం హరికిషన్ అందజేయగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. జపాన్ జానపద కథ డాక్టర్ ఎం హరికిషన్ అందజేయగా వినండి. తలతిక్కల రాజు. జపాన్ను ఒకసారి ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా మంచోడే, కానీ అప్పుడప్పుడు కొంచెం తలతిక్కలుగా ఆలోచించేవాడు. ఆయన మాటంటే మాటే, ఎదురు తిరిగినా కాదని అడ్డం చెప్పినా ఎవరిని ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. కోపం ఎప్పుడూ ముక్కు మీదనే ఉండేది. అలాంటి ఆ రాజు ఒకసారి ముసలాళ్లతో ఈ దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు, వాళ్ళు ఏ పని చేయలేరు, అనవసరంగా తిండి దండగా, కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ తీసుకుపోయి దూరంగా ఉన్న ఆ దయ్యాల కొండలో వదిలేసి రావాలి. ఎవరైనా ఇంటిలో ముసలి వాళ్ళను ఉంచుకుంటే వారికి శిక్ష తప్పదు అని ఒక శాసనం చేశాడు ఆ రాజు. రాజు సంగతి అందరికీ తెలుసు కదా. దాంతో ఇంట్లో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా ఏమీ చెయ్యలేక అందరినీ తీసుకుపోయి ఆ దయ్యాల కొండలో వదిలివేయసాగారు. వదలని వాళ్లను సైనికులు వీధుల్లోకి తీసుకువచ్చి కొరడాలతో కొట్టసాగారు, కారాగారంలో బంధించసాగారు. ఆ రాజ్యంలో 2 అన్నదమ్ములున్నారు. వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవటంతో ఒక్కతే ధైర్యంగా కష్టపడుతూ పొలం పని చేస్తూ పెంచి పెద్ద చేసింది ఆ పిల్లలను. తాను తిన్నా తినకపోయినా పిల్లలకు మాత్రం కడుపు నిండా పెట్టేది. మనస్సులో ఎంత బాధ ఉన్నా పెదవులపై మాత్రం చిరునవ్వు చెదరనివ్వలేదు ఆమె. అమ్మా నాన్న అన్నీ తానే అయి తండ్రి లేని లోటు రాకుండా పిల్లలను చూసుకుంది. పిల్లలు నెమ్మదిగా తిరిగి పెద్దగయ్యారు. తమను ఎంతో ప్రేమించిన తల్లిని ముసలితనంలో కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకోసాగారు వారిరువురు. కానీ కాలం ఎవరి కోసం ఆగదు కదా, ప్రవాహంలా పరుగులు తీస్తూనే ఉంటుంది. నెమ్మదిగా ఆమెకు కూడా 60 సంవత్సరాలు దగ్గర పడ్డాయి. వాళ్లకు అమ్మను అందరిలా ఆ దయ్యాల కొండ మీద వదిలివేయటం ఇష్టం లేదు. ఇంటిలోనే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలి అని అనుకున్నారు. కానీ తల్లి అందుకు ఒప్పుకోలేదు. నాయనలారా, మీకు నేనంటే ఎంత ప్రేమనో నాకు తెలుసు, కానీ పొరపాటున ఈ విషయం రాజభటులకు తెలిస్తే నా కళ్ళ ముందే మిమ్మల్ని కొరడాలతో కొట్టి ఆ కారాగారంలో బంధిస్తారు. నేను అది చూడలేను. ఈరోజో రేపో రాలిపోయే పండుటాకు లాంటి నా కోసం మీరు దిగులు పడకండి. నన్ను తీసుకుపోయి ఆ కొండ దగ్గర వదిలేయండి. లేదంటే నేనే ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే వెళ్ళిపోతాను, చూడండి అంది. దాంతో అన్నదమ్ములు ఏమీ చేయలేక కళ్ళనీళ్లు పెట్టుకొని తల్లిని తీసుకొని బయలుదేరారు. ఆ కొండ చాలా దూరం, ఒక దట్టమైన అడవిని దాటి అవతలికి పోవాలి. దాంతో అమ్మ నడవలేదని ఆమెను ఒక డోలీలో కూర్చోబెట్టుకొని మోసుకుంటూ తీసుకుపోసాగారు. అలా పోతూ ఉంటే ఆ తల్లి అడవిదారిలో వరుసగా చెట్ల కొమ్మలు తుంచి ఇరువైపులా వేసుకుంటూ రాసాగింది. సాయంకాలానికి వాళ్ళు ఆ కొండ దగ్గరికి చేరుకున్నారు. నాయనలారా, ఈ అడవి చాలా భయంకరంగా దట్టంగా ఉంది. రాత్రిపూట జంతువులు తిరుగుతూ ఉంటాయి.
చీకటి పడకముందే తొందరగా బయలుదేరండి. నేను వచ్చేటప్పుడు దారి వెంబడి అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిచివేస్తూ వచ్చాను. వాటిని చూసుకుంటూ ఆనవాళ్లుగా దారి తప్పకుండా వెళ్ళండి అంది. వాళ్ళు ఆ తల్లి కాళ్ళు మొక్కి కళ్ళనీళ్లతో తిరిగి బయలుదేరారు. కానీ కొంచెం దూరం వెళ్ళారో లేదో కాటుక లాంటి చిక్కని చీకటి అడవంతా అలుముకుంది. అడుగు తీసి అడుగు వేయటం కూడా కష్టంగా మారింది. దాంతో వాళ్ళు దారి తప్పిపోయారు. రాత్రంతా అడవిలోనే తిరుగుతూ మరలా పొద్దునకి అమ్మను ఎక్కడైతే వదిలేశారో తిరిగి అక్కడికే చేరుకున్నారు. అప్పుడు వాళ్ళమ్మ, నాయనలారా, నా వెంబడి రండి, బయటకు వెళ్ళే దారి చూపిస్తాను అంటూ వాళ్ళని తీసుకొని అడవి వైపు వెళ్ళింది. కొంచెం దూరం పోయాక దారిలో ఒక చోట విరిగిన చెట్టు కొమ్మ కనపడింది. అది పిల్లలకు చూపిస్తూ, చూడండి, ఇలా దారిలో అక్కడక్కడ చెట్ల కొమ్మలు కనపడతాయి. వాటి వెంటే వెళ్ళండి, మీరు భద్రంగా ఇంటికి చేరుకుంటారు. ఇక నేను నెమ్మదిగా తిరిగి ఆ కొండ వైపు వెళ్తాను అంది ఆ తల్లి. ఆ సమయంలో కూడా తమ భద్రత గురించే ఆలోచిస్తున్న అమ్మను అలా ఒంటరిగా అక్కడ వదిలి వెళ్ళడానికి వాళ్ళ మనస్సు ఒప్పుకోలేదు. అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, చావైనా బతుకైనా నీతోనే, నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళం అని ఆమె ఎంత నచ్చజెప్పినా వినకుండా ఆ రోజు రాత్రి రహస్యంగా ఎవరికీ కనపడకుండా ఇంటికి తిరిగి తీసుకొచ్చారు వారి తల్లిని. ఇంట్లో భూమి కింద ఒక గది కట్టి అందులో అమ్మను దాచిపెట్టి భద్రంగా చూసుకోసాగారు. ఒకసారి ఆ ఊరి రాజుకు తన రాజ్యంలో తెలివైన వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒక వింత కోరిక కలిగింది. దాంతో రాజుగారు అందరినీ పిలిపించాడు. మీలో ఎవరైతే బూడిదతో తాడు చేసుకొని వస్తారో వాళ్లకు 10,000 బంగారు వరహాలు కానుకగా ఇస్తా అని ప్రకటించాడు రాజు. జనాలందరూ బూడిదతో తాడు అల్లడమా, ఇది అసాధ్యం అనుకుంటూ వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆ రోజు రాత్రి అమ్మతో పాటు అన్నం తింటూ ఈ విషయం చెప్పారు. అది విని ఆమె, ఇది చాలా సులభం, మా చిన్నప్పుడు ఇలాంటి సరదా ఆటలు ఎన్నో ఆడేవాళ్ళం. ఒక తాడు తీసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టండి, అది ఎండిన తరువాత ఒక గాజు పెట్టెలో పెట్టి అంటించండి. తాడు కాలి బూడిదగా మారుతుంది. కానీ ఉప్పు ఆ బూడిదను పట్టి ఉంచడం వల్ల తాడు ఆకారం అలాగే ఉండి బూడిదతో తాడు అల్లినట్లుగా ఉంటుంది. గాలి తగలకుండా దానిని భద్రంగా తీసుకుపోయి రాజుగారికి చూపించండి అని అన్నది ఆ తల్లి. వాళ్ళు అమ్మ చెప్పినట్టుగానే చేసి రాజు వద్దకు తీసుకుపోయారు. రాజు అది చూసి, ఆహా, అద్భుతం, ఈ రాజ్యంలో ఎవరూ చేయలేని పని మీరు చేశారు అంటూ మెచ్చుకొని 10,000 బంగారు వరహాలు కానుకగా ఇచ్చాడు ఆ సోదరులకి. ఆ తర్వాత రోజు రెండో ప్రశ్న అడిగాడు. మీలో ఎవరైనా శంఖంలోంచి దారాన్ని అవతలి వైపు నుంచి యువతలికి తీసుకొని రాగలరా? ఎవరైతే అలా దారాన్ని లోపల నుంచి తెస్తారో వారికి 10,000 బంగారు వరహాలు కానుకగా ఇస్తాను అని ప్రకటించాడు రాజు. శంఖంలోకి దారాన్ని పంపినా అది అవతలి వైపు నుంచి అస్సలు బయటికి రాదు, లోపలే చుట్టజుట్టుకొని ఉండిపోతుంది, ఇది అసాధ్యం అని మిగతా అందరూ ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ విషయం తల్లితో చెప్పారు. దానికి ఆమె చిరునవ్వు నవ్వి, ఇది చాలా సరదా ఆట, మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఎలా ఆడాలో చెప్పేవాడు. ఒక చిన్న చీమను పట్టుకొని దాని నడుముకు సన్నని నూలు దారాన్ని కట్టాలి. దానిని నెమ్మదిగా శంఖం పైభాగంలో ఉండే చిన్న రంధ్రం గుండా లోపలికి వదలాలి. శంఖం రెండో వైపు బయటకు వచ్చే దారిలో 2 తేనె చుక్కలు వేయాలి. తీయని వాసన పసిగట్టిన చీమ ఆ తేనె చుక్కను వెతుక్కుంటూ దారంతో పాటు నెమ్మదిగా బయటికి వస్తుంది అంది ఆ తల్లి. వాళ్ళు
అమ్మ చెప్పినట్టుగానే చీమ సాయంతో దారం మధ్యలో ఉండేలా శంఖాన్ని తయారు చేసి రాజుకు అందజేశారు. రాజు అది చూసి సంబరపడి వాళ్లకు మరలా 10,000 బంగారు వరహాలు కానుకగా ఇచ్చాడు. ఆ తర్వాత రోజు మూడో ప్రశ్న అడిగాడు రాజుగారు. మీలో ఎవరైనా సరే కొట్టకుండానే మోగేటువంటి డమరుకాన్ని తయారు చేయగలరా అని. అందరూ ఆశ్చర్యపోయారు. కొట్టకుండా డమరకమైనా ఎలా మోగుతుంది, ఇది అసాధ్యం అనుకున్నారు ప్రజలు. ఆ రోజు రాత్రి ఇదే విషయం తెలుసుకున్న కొడుకుల ద్వారా వాళ్ళమ్మ చిరునవ్వు నవ్వి, ఇది పెద్ద కష్టమైన పనేమీ కాదు, ఒక డమరుకాన్ని తీసుకురావచ్చి దానికి పైభాగాన సన్నని రంధ్రం చేసి అందులోకి కొన్ని తేనెటీగలను వదిలి మరలా మూసేయండి. ఎవరైనా దాన్ని పైకెత్తి కదిలించినప్పుడు లోపల ఉన్న తేనెటీగలు గాల్లోకి ఎగిరి అటు ఇటు జమ్మని తిరుగుతూ డమరకం రెండు వైపులా తగులుతాయి. దాంతో కొట్టకుండానే ఆ డమరకం మనోహరంగా మోగుతుంది అని చెప్పింది ఆ తల్లి. వాళ్ళు సోదరులిద్దరూ అలాగే చేశారు. రాజు కొట్టకుండానే మోగే ఆ డమరుకాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అద్భుతం, మీలాంటి తెలివితేటలు ఉండేవాళ్ళు మా రాజ్యంలో ఉండటం మాకు చాలా అదృష్టం అని మెచ్చుకున్నాడు రాజు. అప్పుడు వాళ్ళు, రాజా, నిజానికి ఈ అభినందనలు, పొగడ్తలు, మెచ్చుకోళ్ళు దక్కాల్సింది మాకు కాదు, మా అమ్మకు. ఎందుకంటే ఈ సమాధానాలన్నీ మాకు చెప్పింది మా అమ్మనే అన్నారు సవినయంగా రాజుతో. అలాగా, అయితే వెంటనే మీ అమ్మను పల్లకిలో కూర్చోబెట్టి ఈ సభకు తీసుకురండి, అందరి ముందు ఆమెను ఘనంగా సత్కరించాలి అని అన్నాడు రాజు. దానికి వాళ్ళు, రాజా, మీరు మమ్మల్ని మన్నిస్తామంటే మీకు అసలు విషయం చెబుతాము. మా అమ్మకు ఇప్పటికే 60 ఏళ్ళు నిండిపోయాయి. ముసలి వాళ్ళంటే కేవలం పనులు చేయలేని వాళ్ళు మాత్రమే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంస్కృతిని తర్వాతి తరాలకు అందజేసే వారధులు వాళ్ళు. మాకు, పిల్లలకు ప్రేమను పంచుతూ ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచే అమృతమూర్తులు. అందుకే అమ్మను తీసుకుపోయి ఆ కొండ మీద వదలలేకపోయాం. మా పిల్లలకు తరతరాల నుంచి వచ్చే జ్ఞానాన్ని, తెలివితేటల్ని అందించేది వాళ్లే కదా అన్నారు. ఆ మాటలతో రాజుకు తాను అంతవరకు చేసిన పొరపాటు అర్థమైంది. మనసులో చీకటి తొలగిపోయింది. దాంతో వెంటనే తాను చేసిన శాసనాలను రద్దు చేశాడు. ఆ దయ్యాల కొండకు సైనికులను పంపించి అక్కడున్న పెద్దవాళ్ళందరినీ గౌరవంగా తిరిగి రాజ్యానికి తీసుకువచ్చాడు. ఇదండి జపాన్ జానపద కథను డాక్టర్ ఎం హరికిషన్ వారు అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ కథను వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.